నమస్తే అండి. క్విక్గా చికెన్ని గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కిలో లెగ్ పీసెస్ తీసుకున్నానండి. పసుపు ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ని దాంట్లోకి యాడ్ చేసి కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసి లిడ్ పెట్టేసామంటే బాగా మిక్స్ చేసుకొని ఈవెన్గా కుక్ అయిపోతుంది. అలా కుక్ అయిపోయాక మీడియం సైజ్ టమాటోస్ని 2 తీసుకొని ప్యూరీలా చేసుకొని దాంట్లోకి యాడ్ చేసామంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అలా చేయడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మన టేస్ట్కి తగినట్టుగా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల థిక్గా కూడా ఉంటుంది. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయాక స్పెషల్ గరం మసాలా, క్రష్ చేసుకున్న కస్తూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకవేళ క్విక్గా చేయాలంటే ఎలా చేస్తారు కామెంట్ చేయండి. ఇలా కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్లింగ్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి కస్తూరి మేతి నాన్ వెజ్లలో వేస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.